నిజం న్యూస్. ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగిన వార్షిక బడ్జెట్ మరియు పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ బడ్జెట్ను ఉన్నతంగా రూపకల్పన చేశారని ఆయన చెప్పారు. గత 4 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్న కాలనీలను, స్లామ్ ప్రాంతాలను గుర్తించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. సమన్వయంతో పార్టీలకు అతీతంగా వార్డుల్లో అవసరమైన మేర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కౌన్సిలర్లను ఆయన సూచించారు. ఇప్పటికీ కొన్ని కాలనీలు పూర్తిగా అభివృద్ధికి దూరం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పేదలు దినసరి కూలీ పనులు చేసి బ్రతుకుతున్న పేదల కాలనీలోని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని, పేదల కాలనీలో శానిటేషన్ వ్యవస్థను మరియు ఆరోగ్య వ్యవస్థపైన దృష్టి సారించాలని ఆయన సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్ను ఇప్పటికే పంపించడం జరిగిందని, వీలైనంత త్వరలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను తీసుకొని కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని, మహబూబ్ నగర్కు అమృత్ పథకం కింద రావాల్సిన నిధులు కూడా తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొన్ని కాలనీలు మాత్రమే అభివృద్ధి జరిగాయని, మీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి కావాల్సిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేయాలని ఆయన సూచించారు. చాలా సంవత్సరాల తర్వాత వార్డుల సమస్యలను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి, మా దృష్టికి తీసుకొని రావడం సంతోషంగా ఉంది అని, దీన్ని బట్టి అభివృద్ధిలో సమతుల్యం లోపించింది అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసా సక్రమంగా ఖర్చు చేసేందుకు కౌన్సిల్ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. న్యూ మోతీనగర్, అంబేద్కర్ కాలనీలో పేదవారు నివసిస్తున్న బస్తీలు, కాలనీలు, స్లమ్ ప్రాంతాల్లో అభివృద్ధికి కలిసి సహకరించాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఈ 1 సంవత్సరం ఛాలెంజ్గా తీసుకొని మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన సూచించారు. నూతన పాలకవర్గం అందరి సూచనలను, సలహాలను తీసుకుంటుందని, అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేసి కలిసికట్టుగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తున్నామని పేపర్లను ఇచ్చింది తప్ప చిల్లి గవ్వ కూడా మంజూరు చేయలేదు అని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయానని, ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగిందని, నాడు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నట్లు మోసం చేసిందని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్స్ వసూలు చేయాలని, మన మున్సిపాలిటీ ట్యాక్స్ ఆధారంగానే ప్రభుత్వ నిధులు మంజూరు అవుతాయని, అందుకే పెండింగ్లో ఉన్న ట్యాక్స్ను వసూలు చేయాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మౌఖిక ఆదేశానుసారం ఈ సందర్భంగా 2024-25 సంవత్సరంలో కాంట్రాక్టర్ తైబజార్ వసూలు చేయరాదని మున్సిపల్ కౌన్సిలర్ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, బీఆర్ఎస్ కోలీడర్ కట్టార్ రవికిరణ్, బీజేపీ కోలీడర్ అంజయ్య, ఎంఐఎం కోలీడర్ సాదుతుల్లా మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ పద్దుల సమర్పణ. పురపాలక సంఘం మహబూబ్ నగర్ ఆర్థిక సంవత్సరం 2024-25 అంచనా బడ్జెట్ మరియు 2023-24 సవరణ అంచనా బడ్జెట్ ఆమోదం గురించి నిర్దేశము. తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహబూబ్ నగర్ పురపాలక వార్షిక సాధారణ అంచనా బడ్జెట్ మొత్తము 5,419.19 లక్షలు. అందులో పన్ను రాబడి నుండి 2,840.53 లక్షలు, పన్నేతర రాబడి నుండి 2,578.60 లక్షలు మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి మిగులు బడ్జెట్ 357.38 లక్షలుగా అంచనా వేయడం జరిగినది.
ఇచ్చేసిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే నూతనంగా ఎన్నికైన మన మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ షెబ్బిలి గారు, అలాగే నూతనంగా మన మున్సిపాలిటీకి వచ్చిన కమిషనర్ గారు, అలాగే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాగతల్లి గారు, బీజేపీకి నమస్కారం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం బడ్జెట్ సమావేశం ఆవడం గతంలో ఒకసారి జరిగింది, కానీ నేను ఆ రోజు అందుబాటులో లేను. మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బడ్జెట్ దీంట్లో ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా మనకున్న ఆదాయాలు, భవిష్యత్తులో రాబోయే రాబడి, గతంలో చేసిన వ్యయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. మీ అందరి సూచనలు కూడా ఇస్తే ఖచ్చితంగా సహేతుకంగా ఉంటే, ప్రమాణాలకు లోబడి ఉంటే మీ అందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడానికి కొత్త పాలక మండలి సిద్ధంగా ఉంది. కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి అయినాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సమతుల్యత సాధించుకోవడానికి మనందరం కూడా కొద్దిగా ఉదార స్వభావంతో ఉండాలని చెప్పి అందరి సభ్యులను కూడా కోరుతా ఉన్నా. చాలా స్లమ్స్ ఇంకా రోడ్లు, ట్రైన్స్ లేక బస్తీలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కొన్ని కాలనీస్ ఏమో అభివృద్ధి పదంలో కొద్దిగా ముందున్నాయి. కాబట్టి మన అందరం కూడా మహబూబ్ నగర్ పూర్తిగా అభివృద్ధి అయితేనే మనకు పేరు. కాబట్టి ఎక్కడెక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, పేదవాళ్ళు ఉండే స్లమ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి కేటాయించాలని చెప్పి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ప్రభుత్వం నుంచి కూడా రాబోయే రోజుల్లో అత్యధిక నిధులు తీసుకురావడానికి మీ అందరి సహకారంతో నేను ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి రీసెంట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే మరి కోడ్ వస్తుందా రాదా తెలియదు. ఢిల్లీకి వెళ్ళి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం. మన చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏదైతే మనం ఫైల్ మూవ్ చేసినామో దాన్ని అప్రూవ్ చేయమని చెప్పి కోరడానికి. మీరందరూ కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, బీజేపీలో కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో మనందరం వివిధ పార్టీలకు రిప్రజెంట్ చేస్తున్నా మన ప్రాథమిక బాధ్యత మహబూబ్ నగర్ను సమతుల్యంతో అభివృద్ధి చేసుకోవడం. కాబట్టి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాబట్టుకోవడంలో కానీ అందరం కలిసి ఒక మాటగా ఉండి అత్యధిక నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాలే, సరే అవన్నీ పక్కన పెడతాం. కానీ ఈ రానున్న సంవత్సర కాలంలో మీకు, మాకు, అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక సంవత్సరంలో మీరు అందరూ కూడా ఎన్నికలకు పోతారు. ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చి వాటిల్లో ఖర్చు మీరందరికీ కూడా అంత మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఒక సమిష్టి బాధ్యత తీసుకొని ఇక 4 ఏళ్ళు అని చెప్పి మనం కొద్దిగా నిధుల రాబడిలో కొద్దిగా అలసత్వం జరిగింది. కొన్ని మున్సిపాలిటీస్కు బాగా నిధులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి, కరెక్షన్ చేయాలి. మనం అమృత్ స్కీమ్లో ఉన్నామా? అమృత్ స్కీమ్లో ఉన్నాం. కాబట్టి అమృత్ స్కీమ్ నుంచి వచ్చే నిధులు ఇంకా ఉన్నాయి. సో దానికి
మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నాకు చెప్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ కూడా మనం ఓపెన్ గా చర్చించుకొని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏది అవసరమో అది చేయడానికి మనం ఒక టీం లాగా పనిచేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. ఈ ఒక్క సంవత్సరం మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని, నాకు తెలిసి ఒక 10-15 రోజుల్లో కోడ్ వస్తుంది. ఒక నెల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి. దాని తర్వాత మనం కేవలం ఒక 6 నెలలు లేదా 8 నెలలు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్. ఈ లోపల మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి అత్యధికమైన నిధులు రాబట్టుకొని మన పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా, అది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాబట్టి భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది, గత ప్రభుత్వం అనుకుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఉన్న నిధులతోటి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులతోటి సమగ్రమైన పట్టణ ప్రజలకు బాధ్యత